ఓ మొక్కే మానై పెరిగింది కనబడుతుంది అది కారడవి నెగడేనిపై మండింది తల ఎత్తి చూడు వీడే మరి ఓ మొక్కే మానై పెరిగింది కనబడుతుంది అది కారడవి నెగడేనిపై మండింది తల ఎత్తి చూడు వీడే మరి అడుగడుగు అవమానాలే కాని మోసింది తన మొండితనం 10 మందికి చేయుతనివ్వాలన్న ఆలోచన తన దిగ్విజయం చరితే గురుతే పడతదిరా తన పేరే నిజమై నిప్పే రగిలే సతీషు అతడే చరితే గురుతే పడతదిరా తన పేరే నిజమై ఇంకోటి కంపెనీ ఒక నిర్దేశించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు కంపెనీ వ్యాపారం చేయడమే కాదు 49 ఫ్రాంచైజీలు ఎప్పుడైతే మా కంపెనీకి వచ్చేస్తాయో 50 ఫ్రాంచైజీ ఒక నిరుపేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ కంపెనీ ఓన్గా వాళ్ళకి అవుట్లెట్ పెట్టడం ఒక ప్రామిస్ చేసుకున్నాం. అది కూడా మార్కెట్లో ముందు తీసుకొస్తున్నాం. ఓ పడలేని కష్టాలెన్నో పడ్డాడు చిన్ననాటికే మోయలేని అవమానాలే మోసాడు ఎదుగుబాటకే బాధంటే తెలియని బాల్యం అడుగడుగున చూపెను కష్టం చదువంటే ఎంతో ఇష్టం ఎదగాలని చేసెను యుద్ధం అడుగు పెడుతున్న దారిలోన ముళ్ళున్న దాటిపోవాలని దూరం ఎంతున్నా అలసిపోతున్న తీరమైతే చేరాలని తనొక్కడే కాదు తనతో పాటు అందరూ ఎదగాలంటడే చరితే గురుతే పడతదిరా తన పేరే నిజమై నిప్పే రగిలే సతీషు అతడే చరితే గురుతే పడతదిరా తన పేరే నిజమై నిప్పే రగిలే సతీషు అతడే ఓ ఏమీ లేని స్థాయి నుండి ఎదిగిన మామూలు మనిషిలే మంచి చెడ్డ పైసా స్వార్థం తెలిసిన తను మహాయోగిలే డబ్బులెన్ని తనకే ఉన్నా తన స్థాయిని మరిచిపోడులే ఆపదంటే ముందుంటాడే నేనున్నానని అంటాడే ఓ తనని నమ్మిన వారికైతడే అతడే ఓ ధైర్యమే తనతో పాటు తన అడుగు జాడల్లో నడిపినాడు ఓ సైన్యమే నేటి యువతకి స్ఫూర్తిదాతవై మంచి బాట చూపావులే వాళ్ళ వెంట నడిచావులే చరితే గురుతే పడతదిరా తన పేరే నిజమై నిప్పే రగిలే సతీషు అతడే